నేను గ్లోబల్ రౌండప్ అంతర్జాతీయ పరిణామాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. బట్ అంతర్జాతీయంగా సార్వభౌముడిగా కీర్తించబడ్డటువంటి ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ చాలా సంవత్సరాల పోరాటం తర్వాత కొలువు తీరుతున్న ఒక శుభ ఘడియల్లో మనం ఉన్నాము. ఈ అంశంతోనే మనం మొదలు పెడదాము. దానికి అంతర్జాతీయ పరిణామాలకి శ్రీరాముడికి ఏంటి అని అనుకోవచ్చు. బట్ నేపాల్ నుంచి వస్తున్నటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, లేకపోతే అటు కాంబోడియా, లేకపోతే వేరే వేరే దేశాల నుంచి కూడా ఈ రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అనేక మంది వాళ్ళు తరలి వస్తూ ఉన్నారు. అంతేకాదు మనల్ని చాలా సంవత్సరాల పాటు వాళ్ళ ఏలుబడితో మన గ్రోత్ని అడ్డుకొని మనల్ని బానిసలుగా చేసినటువంటి బ్రిటిషర్ల పార్లమెంట్లోనే, యూకే పార్లమెంట్లోనే జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. ఇది ఈ వారంలో కనిపించినటువంటి ఒక గొప్ప సంఘటన. అండ్ సనాతన సంస్థ యూకేకి సంబంధించిన వాళ్ళు ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్రిటిష్ పార్లమెంట్లో జై శ్రీరామ్ నినాదాలు మారుమోగడం గురించి ఆ అంశంతో మనం మొదటి పాజిటివ్ అంశంగా దాన్ని తీసుకొని అయోధ్య గురించి 2 మాటలు మాట్లాడి మనం మిగతా అంశాల్లోకి వెళదాం. ప్లీజ్. రాముడు ఎవరి ఒక్కరికి చెందినటువంటి వాడు కాదు, యావత్ మానవాళికి చెందినటువంటి వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. అందరూ కూడాను దీన్ని సెలబ్రేట్ చేయవలసిందే, హర్షించవలసిందే, ఇది ఒక పండగలా జరుపుకోవాల్సిందే. యూకే పార్లమెంట్లో చేయడం అనేది చాలా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి హిందువులని వాళ్ళు గౌరవించినట్లు దాన్ని మనం భావిద్దాం. ప్లస్ అలాగే మనకు అన్ని దేశాల నుంచి కూడా సందేశాలు రావడం మనం చూసాం. మనము యూఏఈ నుంచి, ఇన్ఫ్యాక్ట్ ముస్లిం దేశాల నుంచి కూడా మనకు చాలా సందేశాలు వచ్చాయి, కంగ్రాచులేట్ చేస్తూ మనకు వచ్చాయి. అలాగే మనకు ఈవెన్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా పీఠం నుంచి కూడా మనకు మట్టి అవన్నీ రావడం మనం చూసాం. మనము థాయిలాండ్లో ఉన్నటువంటి అయోధ్య అన్నటువంటి వాళ్ళ ఏదైతే క్షేత్రం ఉన్నదో, బ్యాంకాక్లో ఉన్నటువంటి క్షేత్రము, ఆ క్షేత్రం నుంచి కూడా మట్టి అవన్నీ కూడాను దీనికి పంపించడం జరిగింది. అలాగే ఎన్నో వందల నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక గ్లోబల్ ఇష్యూ కింద మనం భావించాలి. ఏదో అయోధ్యకు చెందింది మాత్రమే లేదా హిందువులకు మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. చాలామంది ముస్లింలు కూడా భజనలు చేసుకుంటూ చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే మనకు ఊడి దగ్గర ఉన్నటువంటి ముస్లిం అమ్మాయి పహాడీ భాషలో రాముని కీర్తిస్తూ ఆవిడ అమ్మాయి పాట పాడినటువంటి ఇది కూడా మనం చూసాం మనం. కాబట్టి బ్రిటిష్ పార్లమెంట్లో దీన్ని వాళ్ళు రాముని కీర్తిస్తూ భజన చేయడం అన్నది, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భగవద్గీతలోని ఒక చాప్టర్ని అంతా వాళ్ళు చదవడం అన్నది మంచి శుభసూచకంగా నేను భావిస్తాను. రాముడి యొక్క స్థాపన తర్వాత మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా కంప్లీట్గా ఒక విధమైనటువంటి రూల్ ఆఫ్ లా, అంటే ధర్మాన్ని అనుసరించేటువంటి ఒక సంస్కృతి మనుషులలో ప్రజల్లో వస్తుంది అని మనం ఆకాంక్షిద్దాము. అటువంటి ధర్మ పరిపాలనకు ఆయన నాంది పలుకుతారు. ఆయన అక్కడ కొలువు తీరి ప్రపంచాన్నంతా కూడా ధర్మబద్ధంగా నడిపించేటువంటి దిశగా ఆయన ఆశీర్వదిస్తారని మనం కోరుకుందాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.